ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైనటువంటి దేవునికి సమస్తమైనటువంటి ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఆయన శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి నామాన మీ అందరికి కూడా శుభాలు తెలియచేస్తున్నాను. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మీరందరూ కూడా మా కోసం మానకుండా ప్రార్థన చేస్తున్నారు. మేము నమ్ముతూ ఉంటున్నాం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క తరుణాన్ని బట్టి, మరి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తున్నాం. ఈరోజు మనం వాక్య ధ్యానాంశము నిమిత్తం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుచేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదు. చాలు చిన్న ప్రార్థన చేసుకుని, ప్రేమ కలిగిన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు ప్రభువా. చదువుకుని లేఖన భాగాలను బట్టి మీకు స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి నాయన తండ్రి. మాకు కావాల్సిన సందేశాన్ని మీరు అందించమని వేడుకున్నాం. యేసయ్య సిలువ చాటును మమ్మల్ని మరుపరిచి వెనుకలే చెవులు గ్రహించగలిగిన హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించమై పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాలలో మనం చూసినట్లయితే ఒక పదం కనిపిస్తుంది. ఏంటి అంటే ఓర్పు. ఏంటది? ఓర్పు. ఓర్పు అనే పదానికి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. ఓర్మి అంటాం, ఓర్చుకొనుట అంటాం, క్షమ అంటాం, క్షాంతి అంటాం, తాలిమి అంటాం, తాలిక అంటాం, తితిక్ష అంటాం, సహనము అంటాం, సైచుట అంటాం, సైరణ అంటాం, నిర్మలము అంటాం, సహనశీలత అంటాం. సో దీనికి ఇన్ని రకాలైనటువంటి అర్థాలు ఇచ్చేటువంటి పదంగా ఉంటుంది. ఇంగ్లీష్లో దీన్ని మనం ఏమంటే ఎండ్యూరెన్స్ అంటాం. కనుక ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని యొక్క ఫలము అంత తీయగా ఉంటుంది. ఓర్చుకుంటే కదండి, ఓర్చుకుంటే మనకు లాభం ఉంటుంది. ఉదాహరణకి కోడి. అప్పుడప్పుడు అంటుంటాం మనము, ఓర్చుకుంటే చాటడంతా, కార్చుకుంటే చేరడంతా. ఓర్చుకుంటే కోడి విషయంలో ఓర్చుకున్నాం అనుకోండి, అది పెద్దదయ్యి బాగా తిండి తిని బాగా బలిసి, కోసుకుంటే ఒక చాటడంతా మాంసం అవుద్ది. ఓపిక లేదనుకోండి, నాకు అంత ఓపిక లేదు అనుకుంటే కోడిగుడ్డు కొట్టేసుకుంటే ఇంత ఆమ్లెట్ అవుద్ది. కనుక ఓర్చుకుంటే లాభం, కార్చుకుంటే నష్టం. ఇప్పుడు మనం ఓర్చుకునే పరిస్థితిలో ఉన్నామో కార్చుకునే పరిస్థితిలో ఉన్నామో మనమే ఆలోచన చేసుకోవాలి. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఓర్చుకోవాలి. ప్రతి దానిని మనం ఓర్చుకోవాలి. ఈ రోజుల్లో చాలామందిలో ఓర్పు అనేది చాలా తగ్గిపోయింది. ఓర్పు అనేది లేదు, వెంటనే జరిగిపోయాలి. వెయిటింగ్ అనేది లేనే లేదు, వెంటనే జరిగిపోవాలి. ఓర్పు చాలా మటుకు జనాల్లో నశించిపోతూ ఉంటుంది. ఎందుకంటే టెక్నాలజీ పెరిగే కొంది కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు, 4Gలు 5Gలు ఆ జీలు ఈ జీలు అనుకుంటా టెక్నాలజీ పెరిగిపోతుంది కదా. దాని ప్రకారం మనకు కూడా ఓపిక నశించి, అబ్బా నాకు ఓపిక లేదు, అది తెచ్చి ఏమంటే అబ్బా నాకు ఓపిక లేదు, ఇది తీసుకుపోతే అబ్బా నాకు ఓపిక లేదు, తినటానికి కూడా ఓపిక లేకపోతే ఎట్టా? అవునా కదా. ఓపిక నశించిపోతుంది. ఎందుకు ఓపిక లేదో నాకు అర్థం కాదు. శారీరకంగా ఓపిక డిఫరెంట్, ఆత్మీయంగా ఓపిక కూడా డిఫరెంట్. ఓపిక అనేది సహనాన్ని గుర్తిస్తుంది. సహనము కలిగి ఉండుట. మన ఎడల ఎవరైనా కోపాన్ని ప్రదర్శించినప్పుడు మనం ఓపిక కలిగి దాన్ని ఓర్చుకోవాలి. ఓర్చుకోకపోతే ఏమవుతుంది, వాళ్ళ మీద మనం తిరగబడతాం. వాళ్ళ మీద తిరగబడినప్పుడు ఏమవుతుంది, గొడవ అవుద్ది. గొడవ అయిన తర్వాత ఏమవుద్ది, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మనసుకు శాంతి లేదు, సమాధానం. కొంచెం ఓర్చుకుంటే ఏమాయా అంటుంటే, అరే ఏదో పెద్ద మనిషి అన్నాడు లేడా కొంచెం ఓర్చుకో అంటూ ఉంటారు కదా. ఏ అక్క అన్నది కదా ఓర్చుకో అని చెల్లిని అంటుంటారు. అరే తమ్ముడు అన్నారు కదా, చిన్నపిల్లడు కదా ఓర్చుకో అంటారు కదా. ఓర్పు అనేది కావాలి. మనం ఏం చేస్తుంటాం చాలా మటుకు కూడా, మరి ఓర్పు అనేది మన నిర్ణయాలలో
తక్కువైపోయి త్వరగా నిర్ణయాలు తీర్చేసుకుంటాం. అంటే వేగం అనేది పెరిగిపోతూ ఉంది. దేంట్లో వేగం? కోపంలో వేగం, పాపం చేసే దాంట్లో వేగం కదండి. అన్నిట్లో వేగం, స్పీడ్గా దూసుకుపోవడమే. అది ఏందో రాకెట్లాగా దూసుకుపోవాలంటారు, అన్ని రాకెట్లాగా జరిగిపోవాలంటారు. అనుకున్న వెంటనే జరిగిపోవాలి. అరే బాబు, ఓర్చుకోవద్దా? నీ కోడి పిల్లలు కావాలంటే కోడి గుడ్డు పెట్టాలి, అది పొదగాలి, ఇన్ని రోజులు అని ఉంటుంది. దాని తర్వాత అది పగలు కొట్టుకొని బయటికి రావాలి. అది పెద్దగా అయినాక నువ్వు కోసుకుంటే నీకు మంచిగా ఉంటుంది. వెంటనే ఎట్టవుతుంది? ప్రతిదానికి కూడా ఓర్పు అనేది చాలా అవసరం. తొందరపాటు వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటారు. వివాహ విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, లేకుంటే ఇల్లు కట్టుకునే విషయంలో కావచ్చు, లేదంటే ప్లాట్లు పొలాలు కొనుక్కునే విషయంలో కావచ్చు, తొందరపాటు నిర్ణయాలు తీసుకొని బాధపడుతూ ఉంటారు. సామెత ఉంది కదా, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటారంట. అంటే జరిగిపోయిందంతా జరిగిపోయిన తర్వాత అప్పుడు చింతిస్తుంటారు. అయ్యో, నేను కొంచెం ఓపిక పెట్టి, కొంచెం నేను ఓర్చుకొని ఉంటే, కొంత నేను తాలిమి కలిగి ఉంటే, కొంచెం సహనము కలిగి ఉంటే, ఓరిమి కలిగి ఉంటే నాకు ఈ నష్టం జరిగేది కాదు కదా, నా బిడ్డ విషయంలో ఈ నష్టం జరిగేది కాదు, నా కుమారుని విషయంలో ఈ నష్టం జరిగేది కాదు అని చెప్పేసి మనం చింతిస్తుంటాం. అప్పుడు ఏమి లాభం? కనుక ఏదైనా చెయ్యాలి అంటే, ఏదైనా మనకు దేవుడు ఇస్తున్నాడు అంటే దాని విషయంలో ఓపిక ఉండాలి. మనం ప్రార్థన చేసినప్పుడు వెంటనే జవాబు రాకపోతే మనం ఓపిక కలిగి దేవుని సన్నిధిలో ఎదురు చూసేటువంటి వారంగా ఉండాలి. వెంటనే ప్రార్థన చేసిన వెంటనే నాకు జవాబు రావాలంటే ఎట్టవుతుంది? వస్తుందా? అన్నం తినేసిన వెంటనే బలం వచ్చేసి ఇట్ట వచ్చేస్తుందా? వెంటనే అది అరగొద్దా? రక్తంలో కరవద్దా? బాడీలోకి ఇముడుకోవద్దా? దానికి టైం పట్టుద్ది కదా. అలాగనే ప్రతిదానికి కూడా దెర్ ఇస్ టైం. ఆ టైంని మర్చిపోయి అన్న వెంటనే స్విచ్ చేస్తున్న లైట్ వెలగాల కదండి, అంతే కదా. అందుకని మనం ఏదైనా కూడా అనుకున్న వెంటనే జరిగిపోవాలి. ఎట్లా? ఓపిక కావాలి. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి. కనుక ఏదే కానీ మనము క్రైస్తవులుగా, విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు ఓర్మి కలిగి ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మీకు ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుని స్నేహితుడిని పిలువబడ్డాడు. ఏమండి? విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. ఆయన ఎవరు? అబ్రహాం. అబ్రహాము కన్నా ముందు ఆయన పేరేం పేరు? అబ్రాం పేరు. అబ్రాముకు 99 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఏమన్నాడంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానం గొప్పగా చేస్తాను, ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని చేస్తాను, ఆకాశం నక్షత్రం వలె నీ యొక్క సంతానాన్ని విస్తరింపజేస్తాను అన్నాడు. కానీ అబ్రాహాం నమ్మిండు. అప్పుడు నవ్వుకున్నాడు. ఎందుకు నవ్వుకున్నాడు? ఆయన వయస్సును బట్టి, అయ్యో నేను ముసలోడైపోయినా, నాకు 99 సంవత్సరాలు, ఇప్పటికి నువ్వు ఇస్తానని కొడుకునిస్తానని ఇంతవరకు ఇవ్వలేదు. నా ఆవిడ షారా కూడా బలహీనరాలైపోయింది, తర్వాత స్త్రీ ధర్మం కూడా ఆగిపోయింది, కాబట్టి ఇంకిప్పుడేమిలే అని హృదయములో అనుకున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడు? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నాడు. కనుక దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మృతతుల్యమైనటువంటి దేహమును కూడా దేవుడు ఆమెను ఏం చేశాడు? ఆరోగ్యవంతురాలుగా, బలవంతురాలుగా, గర్భం ధరించేటువంటి శక్తివంతురాలుగా చేశాడు. అంటే దేవునికి అసాధ్యమైనది ఉందా? ఇప్పుడు ఆయన పిలిచినప్పుడు ఎన్ని సంవత్సరాలు తెలుసా? 75 సంవత్సరాలప్పుడు దేవుడు పిలిచాడు బయటికి. మరి అతను ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలా? ఇస్తానని చెప్పేసి 25 సంవత్సరాలు చేశాడు. పిలిచిన వెంటనే ఇచ్చిండా? అంటే ఆయన ఎన్ని విధాలుగా ఆయన పరీక్షించాలో, ఎన్ని విధాలుగా ఆయన ఓపిక కలిగి ఉన్నాడని పరీక్ష చేసుకుంటూ వచ్చాడు. ఆ పరీక్షలో అతను నిలబడుతూ వచ్చాడు. 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు నిండిన తర్వాత, షారాకు 90 సంవత్సరాలు నిండిన తర్వాత వారికి కుమారుని ముసలితనములో అనుగ్రహించాడు. కనుక దేవుడు అబ్రామును దేవునికి మధ్యన ఒక నిబంధనను స్థిరపరిచాడు. కనుక
ఏమని స్థిరపరిచాడు ఆయన? నా తోడు అని దేవుడు ప్రమాణం చేశాడు. దేవునికైనా పైనోడు ఎవరు లేడు కాబట్టి మనం ఎవరంటే నీ తోడు అంటే నీకన్నా ఎక్కువ ఉన్నా అంటే వాడు నీ తోడు అని. ఇలాంటివి చేస్తాడు. అమ్మ తోడు ఏం తోడా? ఏదన్నా అంటే కానీ అమ్మ మీద కొని నీ తోడు నా మీద పెట్టుకోకు, నా తోడు ఈ తోడు అంటావు ఇది కదా. ఆ తోడో ఈ తోడో కానీ దేవుడు ఏమన్నాడు? నా తోడు అన్నాడు. అంటే నేను తప్ప వేరేవాడు లేడు కాబట్టి, నాకన్నా అధికమైన వాడు లేడు కాబట్టి, నేనే బలవంతుణ్ణి కాబట్టి, నేనే శక్తివంతుని కాబట్టి, నేనే సృష్టికర్తను కాబట్టి, సమస్తమును చేసినటువంటి వాడిని పోషించి రక్షించి కాపాడి భద్రపరుస్తున్నటువంటి వాడిని కాబట్టి, నాకు మించిన వాడు ఎవడు లేడు, ఇంకొక దేవుడు ఎవడు లేడు కాబట్టి నా తోడు నీతో నిబంధన చేస్తున్నాడు. నిబంధనను స్థిరపరిచాడు. ఆ వాగ్దానాన్ని అబ్రహాము నమ్మాడా లేదా? నమ్మినాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనాలు. నా తోడని ప్రమాణము చేసి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించదును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేసెను అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి, అంటే 25 సంవత్సరాలు ఓర్చుకున్నాడు. దేవుని యొక్క మాట వస్తుంది వస్తుంది, ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడని ఓపిక పట్టాడు. కనుకనే ఆ వాగ్దాన ఫలం ఏంటి? ఆ వాగ్దాన ఫలము నీకు కుమారుని అనుగ్రహిస్తానని వాగ్దానం చేసి ఆ వాగ్దాన ఫలాన్ని ఆయన పొందుకున్నట్టు చూస్తున్నాం. కనుక దేవుడు మాట ఇచ్చినాడంటే దాన్ని స్థిరపరిచేవాడే కానీ ఆయన వ్యర్థం చేసేవాడు కాదు. మాట ఇచ్చిండా నెరవేరుస్తాడు. ఆ మాట మీద నిలబడేటువంటి వాడు, మాట మీద నిలబడినటువంటి వాడు మానవుడు, మాటను తప్పిపోయేటువంటి వాడు మానవుడు, మాట ఇచ్చి అనలేదనేటువంటి వాడు మనుష్యుడు. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. మాట ఇస్తే దానిని నెరవేరుస్తాడు. ఆయన మాట మీద నిలబడేటువంటి దేవుడిని మీకు జ్ఞాపకం చేసి కనుక ఆ మాట నమ్మి ఓర్పుతో ఆ వాగ్దాన ఫలమును పొందినాడు. ఓర్పుతో గొప్ప జనాంగాన్ని అబ్రహాము పొంది అబ్రహాముగా మారిపోయాడు. అప్పుడు అబ్రాముగా ఉన్నవాడు ఏమయ్యాడు? అబ్రహాముగా మారిపోయి, అంటే దేవుడే అతని పేరును మార్చేశాడు. అబ్రహాముగా పిలువబడ్డాడు. కానీ చాలామంది మరి అటువంటి ఓర్పు లేకుండా చెడ్డవారుగా పిలువబడతాడు. ఓర్పులే, వానికి అస్సలు కొంచెం కూడా ఓర్పే లేదు అంటుంటాం. ఆమె ఏదంటే ఆమెకు ఓర్పు లేదు, ఓర్చుకునే తనం లేదు, ఎందుకు ఆమె జోడికి పోతా ఊరికి అనవసరంగా అంటూ ఉంటారు కదా. కనుక వ్యక్తిలో ఏమి ఉండాలి? ఓర్పు అనేది, సహనము అనేది, సహశీలత అనేది, ఓర్మి అనేది, తాళిమి అనేది ఉండాలి జీవితంలో. అలాంటప్పుడే మనము దాని యొక్క ఫలాన్ని పొందుకోవాలి. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం అన్ని విషయాలలో దేవుని మాదిరిగా పెట్టుకోవాలని వద్దా? కనుక ఆయన మాదిరిగా పలుచుకున్నప్పుడు ఆయన పోలికలో మనం నడవాలి. ఆయన ఓపిక పట్టకపోయి ఉంటే మనకు రక్షణ వచ్చేదా? ఆ శ్రమలు పెట్టినప్పుడు, ఆ కష్టాలు పెట్టినప్పుడు, ఆ హేళన చేసినప్పుడు, ఆ కొర దెబ్బలు కొట్టినప్పుడు, చేతుల్లో కాళ్ళలో మేకలు కొట్టినప్పుడు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు, పక్కన బల్లెపోడు పేసినప్పుడు, హేళన చేస్తున్నప్పుడు, నువ్వు దేవుని కుమారుడు ఇది దిగిరా అన్నప్పుడు మరి ఆయన ఓపిక పట్టకపోయింటే, ఆ సహనం ఆయన లేకపోయింటే మనకు రక్షణ వచ్చేదా? అస్సలు లేదు. కనుక ఆయన ఏం చేశాడు? ఓర్చుకున్నాడు. ఓ గర్భిణీ స్త్రీని చూస్తాం మనం. గర్భిణీ స్త్రీకి మరి ఆమెకు నొప్పులు వస్తాయి, పురిటి నొప్పులు వస్తాయి. ఆ ఓర్చుకోకపోతే నువ్వు అంతసాని అంటుంది, ఓర్చుకో అంటదా లేదా? అంటది కదా. అంటే కొంచెం వెయిట్ చేయి, సహనం కలిగి ఉండు అని. ఆ ఓర్చుకుంటేనే ఆ బిడ్డ బయటకు వస్తుంది. ఇప్పుడు ఓర్పు లేదులేండి, పక్కన కోసి పడేస్తుండ్రు. ఏడేది ఎక్కడిదక్కడ కోసేసి కడుపు నుంచి పీకేస్తున్నారు పిల్లల్ని కదా. ఓర్పు అనేది కావాలి. నిజ జీవితంలో మనం ఓర్పు కలిగి ఉండాలి. ఒక విశ్వాసులుగా అవిశ్వాసులైనటువంటి వారు మన మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు, అవిశ్వాసులైనటువంటి వారు మనల్ని అనరాని మాటలు అడుగుతూ ఉంటున్నప్పుడు, అవిశ్వాసులైనటువంటి వారు మనల్ని హేళన చేస్తూ ఉన్నప్పుడు, అవిశ్వాసులైనటువంటి వారు మన మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉన్నప్పుడు కూడా మనం ఏం కలిగి ఉండాలా? ఓర్మి కలిగి ఉండాలా. ప్రభువా నీకు స్తోత్రం, నీకే అప్పచెప్తున్నాం, దేవునికి అప్పచెప్పుకోవాలి. మనం కూడా అలా కాకుండా మనం రెచ్చిపోయామనుకోండి, ఇక వారికి మనకి ఏమైనా తేడా ఉందా?
లేదు కదా. విశ్వాసులకు అవిశ్వాసులకు ఏం తేడా ఉంటుందా? నీ విశ్వాస జీవితం ఎక్కడా? అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఏమన్నా అంటే ఈయన కొట్టినా తిట్టినా క్రైస్తవుడు ఊరుకుంటాడండి అందరు అంటారు. ఒక తిరగబడితే నువ్వేం క్రైస్తవుడు అందరూ చెప్తావు, అట్టుండాలి ఇట్టుండాలి నుంచి అట్లా తిరగబడతావు అంటారు. అంటే క్రైస్తవు యొక్క పేరు ఏమైపోతుంది? చెడిపోతుంది. కానీ క్రైస్తవుడు అంటే ఓర్పు కలిగినటువంటి వాడు అని. ఎవరి ఆ ఓర్పు ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తులో నుంచి వచ్చింది. అంటే క్రీస్తులో మనం కడగబడ్డాం కనుక, క్రీస్తు పోలికలో ఉన్నాం కనుక, క్రీస్తు బిడ్డలుగా తీర్చబడ్డాం కనుక, ఆయన రక్తంతో కడగబడ్డాం కనుక ఆయనకు సారూప్యం మనలో ఉంది కనుక ఆయనకు ఉన్నటువంటి ఓర్పు మనము కలిగి ఉండాలి. కనుక మనం క్రైస్తవులని మన ముందే చెప్పుకోకముందే మన ప్రవర్తన బట్టి, మన ఓపికను బట్టి చుట్టుపక్కల వారు ఏం చేయాలి? వీరు క్రైస్తవులని వారు చెప్పాలి, మనం కాదు. మేము క్రైస్తవులండి అని చెప్పాల్సిన అవసరం. మన చుట్టుపక్కల వాళ్ళు క్రైస్తవులండి అని చెప్పాలి. దేన్ని బట్టి వాళ్ళు గుర్తిస్తారు? మన ఓపికను బట్టి కదా, మన ప్రవర్తనను బట్టి కదా, మన మాటను బట్టి కదా, మన వేష భాషలను బట్టి కదా, మనం మాట్లాడే తీరుని బట్టి కదా, మన సహనాన్ని బట్టి కదా క్రైస్తవులను పిలవాల్సింది. కనుక మన ప్రవర్తన బట్టి ఇతరులు మన క్రైస్తవులకు గుర్తించేటువంటి వారు అనుకోవాలి. అటువంటి ఓర్పు మనకు ప్రసాదించమని మనం ఏం చేయాలి? దేవుణ్ణి మనము ప్రార్థన చేయాలి. అటువంటి ఓర్పు లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఓర్పు లేకపోతే చూడండి, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. ఎక్లీషియాస్టిస్ ఏమన్నాడు? ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకము. ఇప్పుడు మన మీద ఒక బాస్ ఉన్నాడు, ఒకరి దగ్గర పని చేస్తున్నాం. మనం పని చేసినప్పుడు అతనికి ఎందుకో కోపం వచ్చింది. నీవు చేసిన పనిని బట్టో, లేకుంటే నువ్వు ప్రవర్తించే ప్రవర్తన బట్టో, నీవు వచ్చి లేటుగా వస్తున్నావనో, లేకుంటే చెప్పిన పని చేయలేదనో ఆయనకు ఏదో ఒక కోపం వచ్చిందనుకోండి. కోపం వచ్చి కోప్పడితే మనం ఏం చేయాలా? పోవాయా, నీ దగ్గర చేసేది నీలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి, పోతాం పో అని అంటే ఉన్న ఉద్యోగము ఊడిపోద్ది. నువ్వేం చేయాలి? అటువంటి సమయంలో తగ్గించుకోవాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఎన్ని అన్నా కూడా మనం ఓర్చుకునేటువంటి వారంగా ఉండాలి. కనుక మరి ఓర్పు ఉంటే మన ఉద్యోగాలు పోవు. కనుక ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది. కనుక ఓర్పు లేకపోతే ఏమైపోద్ది? ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు ఉద్యోగము ఊడిపోతుంది. అందుకనే పౌలు ఏమంటాడంటే కొలస్సీయుల సంఘానికి రాస్తూ, వారు ఓర్పు లేనటువంటి వారుగా ఉన్నారట. కనుక వాళ్ళకు హెచ్చరిక చేస్తున్నాడు. ఏమైనా హెచ్చరిక చేస్తున్నాడు? కొలస్సీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చూడండి. కొలస్సీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు కలిసి ఉన్నాయన్నారు. అందుచేత మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములను సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానము అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా చూడండి. ఇప్పుడు ఏంటంట? ఆనందముతో కూడిన, ఏమిటితో కూడిన? దుఃఖంతో కూడిన కాదు, ఆనందముతో కూడిన పూర్ణమైన, సగం కాదు, పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచాలట. అంటే అది వీళ్ళలో లోపించింది. ఎవరిలో? కొలస్సీ సంఘములో లోపించింది. అందుకోసమని ఆయన హెచ్చరిక చేస్తున్నాడు, మీరు ఓర్పు కలిగి ఉండండి అని. ఆ పూర్ణమైన మనస్సు కలిగి ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి దేవుని కృతజ్ఞతాస్తుతులు ఆయన చెల్లించాలి అని చెప్పేసి అక్కడ
చెప్తూ ఉంటున్నాడు. అయితే తెస్సలోనిలో ఉండేటువంటి సంఘానికి ఆయన మెచ్చుకుంటూ ఉన్నాడు. ఎలా మెచ్చుకుంటున్నాడు చూడండి. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు కలిసే ఉన్నాయి. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును ఇక్కడ మనం గమనించాలి. మన ప్రభువైన యేసు క్రీస్తునందలి నిరీక్షణతో కూడిన, దేంతో కూడిన ఓర్పు ఎటువంటిది కావాలా? నిరీక్షణతో కూడిన ఓర్పు. మన జీవితాల్లో నిరీక్షణ కూడినటువంటి ఓర్పు ఉన్నదా? అది గమనించాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలస్సీల సంఘం వలె కాకుండా తెస్సలోనికైలో ఉండే సంఘములాగా మనము ఓర్పు కలిగినటువంటి వారంగా మన సంఘస్థులు ఉండాలా. అది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు కూడా చాలా ఓర్పు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. తన శ్రమలు వచ్చాయి కదా, కష్టాలు వచ్చాయి కదా, అవమానాలు వచ్చాయి కదా, హేళన వచ్చాయి కదా, ఇబ్బందులు వచ్చాయి కదా, ఎన్నో సమస్యలు గుండా ఆయన వెళ్తూ కూడా దేవుని సువార్తను ప్రకటించాడు. ఇవన్నీ పొందుకోవడానికి ఆయన ఎంత ఓర్పు కలిగి ఉన్నాడండి. కనుక పౌలు వలె శ్రమలో మనం కూడా ఓర్పు కలిగి ఉండాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము చూసారా? 6వ అధ్యాయము 5వ వచనం. దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసములోను, జాగారములలోను, ఉపవాసముల్లోను మిగుల ఓర్పు గలవారై ఉన్నారని చెప్తున్నాడు. అలాగ మేము ఉన్నాము అని చెప్తూ ఉంటున్నాడు. తను ఓర్పుతో ఉండటమే కాకుండా మనల్ని కూడా ఓర్పు కలిగినటువంటి వారంగా ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలని అంటున్నాడు. కనుక మనము ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రార్థన చేసి, ఓపిక కలిగి ప్రార్థన చేస్తే మన యొక్క ప్రార్థనకు దేవుడు ఏమిస్తాడు? జవాబు తప్పకుండా ఇస్తాడు. ఆ జవాబు కోసం నువ్వు ఎదురు చూసేటువంటి వాడుగా ఉండాలా, ఎదురు చూసేదానిగా ఉండాలా? ఆ జవాబు రావటానికి నీ ఓపిక పట్టాలి. అబ్రహాము ఆశీర్వాదం పొందటానికి 25 సంవత్సరాలు ఓపిక పట్టాడు. మరి మన జీవితంలో మనం అనుకున్నది జరగలేదు అని అంటే దానికి దేవుడు ఇచ్చినటువంటి టైం అనేది ఉంది. తగిన సమయమందు మీరు హెచ్చించబడినట్లు ఆయన బలిష్టమైన హస్తముల కింద మీరు ఎట్లా ఉండాలంట? దీన మనస్కులై ఉండండి. ఆ సమయంలో ఆయన హెచ్చిస్తాడు. దీన మనస్సును చూస్తాడు, నీ ఓపికను చూస్తాడు, నేను పరీక్షిస్తాడు. ఆ పరీక్షకు నెగ్గితే అప్పుడు నీకు ప్రతిఫలం అనేది వస్తుంది. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఏమంటున్నాడు తెలిసే? ఆ రోమా సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తే ఏమంటున్నా అంటే, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. అందులో ఏం చెప్తున్నాడు చూడండి. నిరీక్షణ గలవారు. ఏం గలవారు అండాలా? నిరీక్షణ, హోప్ అనేది. మనం బ్రతుకుతున్నామంటే మనకు హోప్ ఉంది. నేను తప్పకుండా బ్రతుకుతాను, నేను ఫలాన్ని చేస్తాను కాబట్టి నేను తప్పకుండా చేస్తాను, జరిగించగలను అనేటువంటి విశ్వాసం. కానీ హోప్ అనేది నిరీక్షణ అంటాం. నిరీక్షణ గలవారై ఎలా ఉండాలంట? సంతోషించాలి. దేంట్లో సంతోషించాలి? శ్రమయందు సంతోషిస్తూ ఓర్పు గలవారమై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. విసుకక ప్రార్థన చేయుడి అంటాడు, పట్టుదల కలిగి ప్రార్థన చేయుడి అంటాడు. ఎందుకు ఆ విధంగా చేయాలంటే మనకు జవాబు రావాలి. జవాబు రావాలంటే ఆ జవాబు కోసం మనం ఎదురు చూడాలి. ఆ ఫలము పొందుకోవాలంటే వి మస్ట్ హ్యావ్ పేషెన్స్. ఏం కావాలా? ఓర్పు కావాలి. ఉందా మనకి? ఒకవేళ లేకపోతే ప్రభువా నాకు అటువంటి ఓర్పు దయచేయి. శ్రమలను సహించేటువంటి ఓర్పు కావాలి, అవమానాలు భరించేటువంటి ఓర్పు కావాలి, అపనిందలు భరించేటువంటి ఓర్పు కావాలి. ఎవరి విషయంలో?
మనం చేసిన తప్పిదాల కోసం కాదు. దేవుని నామము విషయములో మనల్ని ఎవరైనా హింసిస్తే, మనల్ని ఎవరైనా ఆరాట పెడితే, ఎవరైనా మనల్ని బాధ పెడితే, ఎవరైనా మనల్ని దుఃఖ పెడితే, ఎవరైనా మనల్ని అనేక విధాలుగా బాధించిన దేవునికి మహిమ కలుగులాగున మనం ఓర్పు కలిగి ఉండాలి. మనము చేసిన తప్పులకు మనం ఓర్పు కలిగితేట మనం చేసిన దానికి తక్కువకుండా శిక్ష అనుభవించాల్సిందే కదా. కనుక దేవుని విషయంలో మనం ఓర్పు కలిగినటువంటి వారంగా ఉండాలి. కనుక పౌలు తనకు ఇష్టమైనటువంటి కుమారుడైనటువంటి తిమోతికి ఆయన ఏం రాస్తున్నాడు అంటే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును చూసారా నీవు తెలుసుకొని ఉన్నావంటున్నాడు. అంటే ఇవన్నీ కూడా పరిశీలన చేసి నువ్వు నాతో ఉన్నావు, ఇవన్నీ చూసావు నా ప్రియ కుమారుడా తిమోతి. కాబట్టి నా వలే నువ్వు కూడా ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి బోధ చేసేవాడుగా ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా నువ్వేమి కలిగి ఉండాలి? ఓర్పును కలిగి ఉండాలి. అది తెలుసుకొని నీవు నన్ను వెంబడించావు కదా, కాబట్టి నువ్వు దాన్ని కొనసాగించు అంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అటువంటి ఓర్పు కలిగి ఉన్నామా? ఒక ప్రశ్న. అటువంటి ఓర్పు మనం కలిగి ఉన్నాం. ఎటువంటి మా ఓర్పు కలిగి ఉండాలి అని అంటే, ఇప్పుడు చెప్పుకున్న విధంగా మనం ఏమన్నా ఆనందముతో కూడినటువంటి పూర్ణమైన ఓర్పును కలిగి ఉండాలి. నంబర్ 1. రెండోది ఏమి కలిగి ఉండాలంట? మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందు నిరీక్షణతో కూడిన ఓర్పును కలిగి ఉండాలి. నంబర్ 3, దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మనము కలిగి ఉండాలి. మరి ఓర్పు కలిగడం వల్ల మాకేం లాభం అని మీరు అనొచ్చు. ఓర్పు కలిగి ఉంటే మాకేం లాభం అనే ప్రశ్నకు యాకోబు ఒక ఉత్తరం ఇస్తున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించింది. అంటే విశ్వాసానికి ఒక పరీక్ష వస్తుంది అని. అబ్రహాము విశ్వాసానికి పరీక్ష వచ్చిందా లేదా? వచ్చింది. కనుక ఆ పరీక్ష కదా నిలబడ్డాడా లేదా? నిలబడ్డాడు. కనుక ఓర్పును పుట్టిస్తుందంట. మీరు ఎరిగి మీరు నానా విధములైనటువంటి శోధనలో పడినప్పుడు ఎలా ఆనందించాలంట? అది మహదానందం అనుకోవాలి, అది గొప్ప ఆనందం అనుకోవాలి. శోధనలు వచ్చినప్పుడు మనం ఏమైనా ఆనందించాలి. ప్రభువా, నాకు ఈ శోధన ఇచ్చేందుకు నీకు వందనాలు, ఈ శోధన జయించేటువంటి శక్తిని నాకు అనుగ్రహిస్తాడు కదా. శోధన జయించేవాడు ధన్యుడు. తాను వాగ్దానం చేసినటువంటి కిరీటము తప్పకుండా ఇస్తాడు. ఆ కిరీటం పొందుకోవాలంటే నీ ఓపిక కలిగి దాన్ని ఏం చేయాలా? ఓర్చుకోవాలి. ఆ శ్రమను నువ్వు జయించాలి. నీ స్వతహాగా నువ్వు జయించలేవు, ఎందుకంటే సాతాను శక్తిమంతుడు నీకన్నా. కాబట్టి వాడు జయించడానికి నిన్ను లోపరుచుకోవడానికి ప్రయత్నాలు చేసినప్పుడు వాడికన్నా అతీతమైనటువంటి శక్తిని నువ్వు పొందుకోవాలంటే క్రీస్తుని నీవు ఆశ్రయించాలి. కనుక అప్పుడు ఆయన మనకేమిస్తాడు? శ్రమలో కూడా దాని నుంచి తప్పించుకునేటువంటి మార్గాన్ని చూపిస్తాడు. కనుక ఆ మార్గాన్ని కనుగొనాలంటే నీవు క్రీస్తును వెంబడించాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినటువంటి మాటను అబ్రహాము నమ్మి ఓర్పుతో సహించి దేవుడు చేసినట్టు వాగ్దాన ఫలాన్ని అతని పొందాడు. మనము కూడా దేవుని మాటలు నమ్మినట్లయితే, ఓర్పు కలిగినటువంటి వారంగా ఉంటే అబ్రహాము వలె మనకు కూడా మన జీవితాల్లో దేవుడు చేసేటువంటి వాగ్దానాలను మనం ఏం చేస్తాం? ఆ ఫలాల్ని మనము పొందుకుంటాం. ఒకవేళ ఓర్పు లేకపోతే ఆ యజమాని దగ్గర ఓర్పు లేకపోతే ఉద్యోగం పోగొట్టుకున్నట్టుగా. కనుక యేసుప్రభు వారు కూడా లూకాసు వార్తలో ఒక మాట అంటాడు. చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయం. లూకాసు వార్త 21వ అధ్యాయం 19 నుంచి 16 నుంచి 19. లూకాసు వార్త 21వ అధ్యాయం 16వ వచనం నుంచి 19వ వచనం. తల్లిదండ్రుల చేతను
సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడతారు అని చెప్తున్నాడు కదా. అంటే కానీ మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుంటారు. ఇటువంటి ఓర్పు మనకు కావాలి. ఎవరి విషయంలో? మన తల్లిదండ్రుల చేత కావచ్చు, సహోదరుల చేత కావచ్చు, బంధుమిత్రుల చేత కావచ్చు, అందరి చేత కూడా మనము వారికి అప్పచెప్పబడినటువంటి వారం దేవుని విషయంలో మనము అవమానము, బాధ, శిక్ష, మరణము పొందినప్పటికీ కూడా మనము ఓర్చుకున్నటువంటి వారమైతే ఏమవుతామంట? ధన్యులం. ఓర్పు కర్త ఎవరు? దేవుడే కదా. కాబట్టి ఆయనను మనము ఆశ్రయిస్తే మనకు ఓర్పు అనేది ఇస్తాడు. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఓర్పు వలనను, లేఖనము వలనను, ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వము దానికన్నా ముందుగా వ్రాయబడినటువంటివి ఉన్నాయి. మనకు బోధ కలుగు నిమిత్తం ఇవన్నీ కూడా వ్రాయబడినవి అని పౌలు గారు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి మనకు ఓర్పు కావాలని దేవుణ్ణి అడగాలి. దేవా, శ్రమలలో, నిందలలో, బాధలలో నీకు దూరము కాకుండా నాకు ఓర్పు దయచేయి ప్రభువా అని మనం ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. అలా అడగాలి. నీవు అలా అడిగితే నీకు ఆ ఓర్పు కలిగిండేటువంటి సామర్థ్యాన్ని ఇస్తాడు. అంతేకాకుండా రాబోయేటువంటి శోధన కాలంలో కూడా ఆయన తప్పించేటువంటి వాడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞను, యేసును గూర్చినటువంటి విశ్వాసమును కలిగి వాటిని గైకొంటారో వారు క్రీస్తుకు కట్టుబడినటువంటి వారుగా ఉంటారు. ఎవరైతే క్రీస్తు కట్టుబడినటువంటి వారుగా ఉంటారో ఆ కారణము చేత బయట నుంచి మనకు అనేకమైన వ్యతిరేకతలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అపనిందలు వస్తాయి. అయినప్పటికీ కొన్నిసార్లు మనం హింసించబడటమే కాకుండా కొన్నిసార్లు మరణానికి కూడా అప్పగించబడతాం. అలా మరణానికి అప్పగించబడినప్పటికీ కూడా ఆ మహాశ్రమల కాలములో క్రీస్తు తమ విశ్వాసం కోసం మరణించిన వారు ధన్యులు అని దేవుడు అంటున్నాడు. ఆయన కోసం మరణించినటువంటి వారు ధన్యులు. ఇప్పుడు మనం చాలామంది కదండి, చాలామంది కేవలం శిష్యులే కాదు, చాలామంది కూడా క్రీస్తు కోసము హతసాక్షులయ్యారు. వారికి మామూలుగా విశ్వాసులుగా ఉండి చనిపోయిన వారికంటే గొప్ప ఆధిక్యత. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. దేవుని ఆజ్ఞలను, యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడుతుంది. ఎందులో కనబడుతుంది? ఇప్పుడు నేను చెప్పానుగా. ఏంటి? క్రీస్తు కొరకు ఆ మహాశ్రమంలో అనుభవించి మరణించిన వారి యొక్క విషయాన్ని గురిస్తే అక్కడ వారు దేవుని విషయంలో ఎంత ఓర్పు కలిగి తమ ప్రాణాలనైనా లెక్క చేయకుండా క్రీస్తు కోసము సమర్పించారు. అందులో ఏం కనిపిస్తుందంట? ఏం కనిపిస్తుంది? ఓర్పు కనిపిస్తుంది. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట ఏమంటున్నాడు చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. యేసు ఏమంటున్నాడు చూడండి. నీ ఓర్పు విషయమైన వాక్యము విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. ఎంత గొప్ప వాగ్దానం చూడండి. నీవు క్రీస్తుని నాకు నమ్మకముగా ఉన్నట్లయితే, ఓర్పు కలిగినటువంటి వాడుగా ఉన్నట్లయితే, క్రీస్తుని పోలిన వాడుగా ఉన్నట్లయితే, క్రీస్తు వలే నీవు నడుచుకుంటున్నట్లయితే ఏమి వచ్చినప్పటికీ కూడా ఆ శ్రమల కాలంలో నేనేం చేస్తాను? నిన్ను కాపాడుతా అంటున్నాడు. చూడండి, ఓర్పు వల్ల మనకెంత లాభం ఉందో చూసారా? ఓర్చుకున్నటువంటి వాడు
ధన్యుడు అంటూ ఉన్నాడు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, విశ్వాసులుగా మనము కోపమును ద్వేషమును లేకుండా ఓర్పు కలిగినటువంటి వారుగా దేవునితో కొనసాగాలని మనం ఆయన్ను వేడుకోవాలి. అట్టి ఓర్పు దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్న పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు ప్రభువా. ఓర్పు విషయంలో నాయన తండ్రి మీరు మాకు గుర్తు చేసిన అంశాలను బట్టి మీకు స్తోత్రాలు నాయన. మేము ఓర్పు కలిగినటువంటి వారంగా మేము ఉండటానికి ఆ గుణాన్ని నాయన తండ్రి మీరు మాలో నాయన తండ్రి ఉద్భవింపచేయమని వేడుకుంటున్నాము ప్రభా. కనికరించండి. మీరు ఓర్చుకున్నారు కనుకనే మాకు రక్షణ వచ్చింది. కనుక మేము కూడా నేను పోలినటువంటి బిడ్డలుగా మా యొక్క నాయన తండ్రి విషయాలలో, చుట్టుపక్కల యొక్క నాయన తండ్రి వ్యతిరేకత విషయాలలో కూడా నాయన తండ్రి మేము ఓర్చుకునేటువంటి విషయాన్ని నాయన తండ్రి మీరు మాకు జ్ఞాపకం చేసి ఆ ఓర్పును కలిగి ఉంటాను మీరు సహాయం చేయమని ప్రతి ఒక్కరిని మీరు సంధించేందుకు వందనం స్తోత్రం చేస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.